ఆంధ్ర పాడ్కాస్ట్ అనేటువంటి వాడు వైఎస్ఆర్సీపీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. వాడు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు హైటెక్ మీరు తలుచుకుంటే 6 అంకెల జీతాలు వస్తాయి, అలాంటిది మీరు కాఫీ షాపులు వీటిని నడుపుకోవటం అంటే ఉమెన్ ఎంటర్ప్రైజేషన్ ఎంతవరకు కరెక్టు అని చెప్పడం గురించి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి చాలా చాలా వ్యత్యాసం ఉంది. మీకు ఒక మాట చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి 2G లాంటోడు, చంద్రబాబు నాయుడు 4G లాంటోడు, కానీ నారా లోకేష్ 5G లాంటోడు. ఓకేనా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంటుంది? ఫిష్ కోట్లు, చికెన్ మార్ట్లు, రేషన్ షాపులు, బండ్లు, లేకపోతే వాలంటీర్లు, ఇంకా ఏదైనా కొన్ని ఈ మధ్య కొన్ని జాబులు, మందు షాపులు కాడ కుర్రాల జీతాలు, ఇవి జగన్ యొక్క మైండ్ సెట్కు ఉండేటువంటి ఆలోచనలు. నూడిల్స్ కొట్లు, పకోడీ కొట్లు, ఇలాంటివన్నీ, ఫిష్ ఆంధ్ర, ఇలాంటివన్నీ ఆలోచించే స్థాయి జగన్మోహన్ రెడ్డి. ఇక చంద్రబాబు నాయుడు గారిది హైటెక్ సిటీ ఈరోజు మహానగరం అయింది, హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటిది అయింది. అలాంటి దాని పక్కన ఒక ఫైనాన్షియల్స్ సిటీ ఏర్పడటానికి దానికి మూలం బీజం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్టినటువంటి హైటెక్ సిటీ. ఇక లోకేష్ విషయానికి వస్తే, నేను 5G అని ఎందుకన్నాను కూడా చెప్తాను. లోకేష్ అనేది అప్డేట్ వెర్షన్. అది ఎప్పటికప్పటికి కొత్తగా వచ్చేటువంటి కంపెనీలన్నింటినీ కూడా మన రాష్ట్రంలోకి తెచ్చుకొని యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన మొన్న అమెరికా కానీ అక్కడికి వెళ్ళి విపరీతమైనటువంటి పర్యటన చేసి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి అనువైనటువంటి వాతావరణం పెట్టింది. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పారిపోయినటువంటి కంపెనీలు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధమై ఉన్నాయి. సో నేను ఇంతవరకు మాత్రం ఎందుకు అప్డేట్ చేశానంటే, మీ స్థాయి జగన్మోహన్ రెడ్డి స్థాయి అది, కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు గ్రౌండ్ లెవెల్ నుంచి అలాగే 6 అంకెల జీతం తీసుకునే వాళ్ళ వరకు అందరికీ కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళు అనునిత్యం ఆలోచిస్తారు. కానీ జగన్ ఎప్పుడు కూడా 6 అంకెల జీతం తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఏదైనా ఉన్నారంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ బల్ల కింద చేతులు పెట్టిన వాళ్ళు అయి ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన స్థాయి అక్కడ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకొని లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, ఈ గిరిజన కాఫీని మళ్ళీ మనం ప్రపంచ మార్కెట్లో తీసుకురావాలి, తద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధి చేకూర్చడానికి కావాల్సినటువంటి అన్ని వనరులని మనం తీసుకొచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము. అట్లాగే మహిళలు గతంలో డ్వాక్రాలు ఏర్పాటు చేశారు, మహిళలు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క డ్వాక్రా మహిళ గ్రూపు 30-40 లక్షలు కూడా తీసుకునే స్థాయి కంటే ప్రతి మహిళ కూడా 4 లక్షల రుణాలు ఎటువంటి సంతకాలు లేకుండా తీసుకుంటున్నాయి. అంటే దానికి ఆద్యం బీజం పోసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలకు మీకు ఎందుకమ్మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పిన వాళ్ళు ఈరోజు 4 లక్షలు కూడా డ్రా చేసుకోగలుగుతారు ఒక్కొక్క మహిళ, ఎటువంటి షూరిటీ లేకుండా. ఇవాళ 1 లక్ష రూపాయలు ఇవ్వాలి మామూలుగా అంటే 100 షూరిటీలు ఉంటాయి, కానీ డ్వాక్రాలో 2 లక్షల వరకు కూడా మహిళలు 10 మంది వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు, మాకు లోన్ కావాలని అప్లికేషన్ పెట్టినామంటే వారం 10 రోజుల్లో కల్లా వాళ్ళ అకౌంట్స్లోకి, ఇండివిజువల్స్కి ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి 2 లక్షల రూపాయలు డబ్బులు పడుతుంది. సో దీన్ని మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి అని అంటే ఇలాంటివన్నీ కూడా అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. అంతేగాని ఈ ఎంటర్ప్రైజేషన్ని అలాగే విజన్ 2047 అని అనే దాన్ని ఆయన ఎక్కడా కూడా మీలాగా చికెన్ కొట్లు పెట్టుకోండి, మటన్ కొట్లు పెట్టుకోండి, నూడిల్స్ పాయింట్లు పెట్టుకోండి, కర్రీస్ పాయింట్ పెట్టుకోండి, లేకపోతే మందు షాప్ ముందు గుడ్లు ఫ్రై పెట్టుకోండి, అదే కదా మీరు తోపుడు బండ్లకి జగన్ చేయుత అని చెప్పేసి 10,000 రూపాయలు ఇచ్చాడు, అయ్యే కదా తోపుడు బండ్లకు 10,000. ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అంటే 2G నాయకుడికి వచ్చేటువంటి ఆలోచనలు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్గా వస్తున్నటువంటి దాన్ని గ్రహించుకొని దానికి తగ్గట్టుగా పరిశ్రమల అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడంలోనూ, ఉద్యోగాలకి ఎన్విరాన్మెంట్ని ఏర్పాటు చేయడంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే, ఆ ఎన్విరాన్మెంట్ని స్పీడ్ పెంచడానికి లోకేష్ నిత్యం తన ఆలోచనని తనకున్నటువంటి ఒక టీం ద్వారా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు పెట్టడానికి రావడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు ఈ బ్రోకర్ పనులు చేస్తున్నారు? మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఈ బ్రోకర్ పనులు చేస్తున్నారేమో. వెయిట్ చేయి తమ్ముడు, కరెక్ట్గా ఒక 3-4 ఇయర్స్లో కల్లా నీకు కూడా ఒక మంచి వెల్ సెటిల్ జాబ్ వస్తుంది. అప్పుడు ఈరోజు దయచేసి ఈ బ్రోకర్ పని మానేసి ఈ యొక్క 2G నాయకుడిని వదిలేసి మీరు కూడా 5G కానీ 6G కానీ అంటే అప్డేట్ వెర్షన్లోకి వెళ్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు మహిళలని ఇళ్ళకి అంటే మహిళ స్వయం సమృద్ధి ద్వారా ఈరోజు ప్రతి మహిళ కూడా తన కుటుంబాన్ని పోషించడానికి కావాల్సినటువంటి స్టామినాని ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఈరోజు చూడండి,
ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ప్రతి మహిళలు డ్వాక్రా ద్వారా వచ్చే డబ్బులతోటి పాడి గేదెలు కొనుక్కుంటున్నారు. చక్కగా పాడి పాలతోటి వాళ్ళు కొంత ఎర్నింగ్ చేస్తున్నారు. అట్లాగే పట్టణ ప్రాంతాల్లోకి వస్తే మహిళలు అక్కడ బ్యాంకులు తక్కువ రుణాలకు ఇస్తే వాళ్ళు వడ్డీలు తిప్పుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారు. తద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా కొంత వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కొన్ని కంపెనీల ద్వారా తయారయ్యేటువంటి వాటిని మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా విక్రయించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు చేదోడుగా ఉండాలి. గతంలో బిల్ కెంటల్ లాంటి వాళ్ళందరూ కూడా వస్తే మహిళలు తమ తయారు చేసినటువంటి ఉత్పత్తులన్నిటిని కూడా వాళ్ళకు చూపించి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇంత నైపుణ్యత ఉందా అని చెప్పి చాటినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా డ్వాక్రా మహిళలతోటి ఎటువంటి స్వయం సహాయక బృందాలు కానీ సదస్సులు కానీ ఏర్పాటు చేయలేదు. ఎక్కడా కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఉమెన్ ఎంటర్ప్రైజేషన్ వేరు, గ్లోబల్ కార్పొరేట్ ఎంటర్ప్రైజేషన్ వేరు, దాని ద్వారా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది వేరు. ఇవన్నీ కావాలి. ఎస్ఎంఎంఈ ద్వారా కూడా వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఆర్థిక స్థితిగతులను మారుస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అటు ఉమెన్స్ని ఎంకరేజ్ చేస్తుంది, అట్లాగే ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి అనువైన వాతావరణం తీసుకొస్తుంది. ఇంకొక వైపు నుంచి అమరావతి బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది, మరొక వైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా మళ్ళీ చక్కదిద్ది గాడిలో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నువ్వెంతసేపు ఉన్నా ఏంటి నువ్వు కాఫీ షాపులు పెడతానంటున్నావు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అరకు కాఫీకి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. మీరేం చేశారు? అదే అరకు ప్రాంతంలో గంజాయికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ని క్రియేట్ చేశారు. బోత్ ఆర్ సేమా? బిజినరీకి మధ్య తేడా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని మాట్లాడు. ఊరికే మైక్ ఉంది కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ని పవన్ కళ్యాణ్ని అనటమే పని పెట్టుకున్నావు. కానీ అరే ఏంటి, అమరావతి ఒక బ్రాండ్ క్రియేట్ అయితే ఏమవుతుంది, ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ఎంటర్ప్రైజేషన్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ చేస్తే ఏమవుతుంది, తద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అట్లాగే ఐటీ కంపెనీలు వస్తే ఎలా ఉంటుంది, లోకేష్ ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నాడు, గతంలో మనం ఎందుకు తీసుకురాలేకపోయాం, వీటన్నింటిని కూడా బేరుజు వేసుకొని వాటి మీద మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. తప్ప నుంచి ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడి నేను ఒక పోడ్కాస్ట్ పెట్టాను, నేను ఒక ఈ విధంగా చేస్తున్నానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నీ స్థాయికి అది కరెక్ట్ కాదు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంటావా, డైరెక్ట్గా మాట్లాడేసా. ఎస్ నేను జగన్ ఫ్యాన్ని, నేను ప్రశ్నిస్తున్నాను, వైసీపీ పార్టీ తరఫున్నాను, వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తాం, దానికి కౌంటర్ ఇస్తాం. లేదు నేను న్యూట్రల్గా ఉన్న సమస్యల మీద పోరాడుతానంటే ఇలా సుండు మాటలు చెప్పమాక. ఇలాంటివి లంగా మాటలు బంద్ చేసేయి ఫస్ట్ ఆఫ్ ఆల్.